ఏంటిదంతా? పిన్ని, ఇదంతా మీకోసమే. మా కోసమా? ఎస్, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి ఎంత కష్టపడతారో నాకు ఈరోజు పనిచేస్తే తెలిసింది. పాపం సుందరి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఎంత పనిచేస్తుందో. అంతేకాక సుందరి ఆఫీస్ పని కూడా చేస్తుంది. అయినా ఇంట్లో మగవాళ్ళందరం ఏ పని చేయకుండా ఆఫీస్ పనులే చేసి ఆడవాళ్ళు చేసే పనుల్ని గుర్తించట్లేదు. ఆడవాళ్ళు కష్టపడి భోజనం చేస్తే శుభ్రంగా తినేసి కష్టపడిపోయామని పడుకుంటున్నాం. ఇంటి పని బయట పని ఏ పనైనా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా చేసుకోవాలి, అంతే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. వాళ్ళే చెప్పారు బావగారు. బాలగారు, ఇంట్లో ఆడవాళ్ళం మేము ఉండగా మగాళ్ళు ఈ పనులు చేయకూడదు. అమ్మా త్రిపుర, వాడన్న దాంట్లో తప్పే ఉంది. చాలా మంది మగవాళ్లలో రాని ఆలోచన నా కొడుకులో వచ్చింది. వాళ్ళు ఎంత మార్పు రాకపోతే వాడు మన కష్టాన్ని గుర్తించి ఉదయాన్నే లేచి ఇన్ని పనులు చేశాడంటే వాడు ఎంతలా ఆలోచించాడు, ఎంత మంచిగా రియాక్ట్ అయ్యాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. బావగారు, మీరు సూపర్. మీరు మా అక్కకి పర్ఫెక్ట్ పేరు. మీరు సూపర్ జోడి. ఈ పనులు చేయడం కుదురుతుందా రోజు మగవాళ్ళకి? ఏదో బావగారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక్కరోజు చేసినంత మాత్రాన ప్రతిరోజు చేయగలరా? హోరుసి, ఇక నుంచి ఆదివారం ఆడవాళ్లకు సెలవు.